తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మొక్కులు చెల్లించుకున్న శ్రీమతి అనా కొణిదెల గారు తిరుమల చేరుకుని టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ పత్రంపై సంతకం. అనంతరం శ్రీ వారాహ స్వామి దర్శనం, పద్మావతి కళ్యాణ కట్టలో తలనీల సమర్పణ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల గారు ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. కొద్ది రోజుల కిందట సింగపూరులో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దంపతుల కుమారుడు మార్క్ శంకర్ ప్రాణాలతో బయటపడ్డాడు. తమ బిడ్డకు దైవ కృపతో పునర్జన్మ లభించినట్లు అయింది. ఈ సందర్భంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శ్రీమతి అన్నా కొణిదెల గారు మొక్కుకున్నారు. శనివారం అర్ధరాత్రి సింగపూర్ నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీమతి అన్నా గారు తమ బిడ్డను తీసుకుని హైదరాబాదుకు చేరుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మొక్కులను చెల్లించుకునేందుకు శ్రీమతి అన్నా కొణిదెల గారు తిరుమలకు చేరుకున్నారు. టీటీడీ నిబంధనను అనుసరిస్తూ గాయత్రి సదనంలో అధికారుల సమక్షంలో డిక్లరేషన్ పత్రంపై సంతకం చేశారు. అనంతరం శ్రీ వారాహ స్వామి వారి దర్శనానికి వెళ్లారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ వారాహ స్వామి వారి దర్శనం తరువాత పద్మావతి కళ్యాణ